హాయ్, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, లైఫ్ స్కిల్స్ కోచ్, ఆధార్. మనం రకరకాలైన మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఈ మధ్యకాలంలో ద జీనియస్ స్పిరిట్ నీతిక గురించి ఒక 2 వీడియోలు చేసినప్పుడు చాలామంది దాన్ని ఫాలో అయ్యారు, ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అయితే దాంట్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మనము హౌ టు ప్రిపేర్ ఏ మనీ క్యాష్ బుక్, మ్యాజిక్ క్యాష్ బుక్. అంటే మనకు ఫైనాన్షియల్గా మనకు డబ్బులు రావాలనుకున్నా, ఏదైనా ఇమీడియట్గా కొన్ని అమౌంట్స్ మనకు రావాలనుకున్నా, ఏది అనుకున్నా సరే ఫైనాన్షియల్ గెయిన్ కోసము, మనకు వెంటనే రావడం కోసము మనం ఆ క్యాష్ బుక్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, ఆ తయారు చేసుకున్నాక ఎలాంటి రిచువల్స్, చాలా సింపుల్ రిచువల్స్, ఆ రిచువల్స్ని మనం చేయడం ద్వారా ఆ ఎనర్జీని మనం ఇన్వోక్ చేసుకుని మనకు తొందరగా పనికొచ్చేలాగా, తొందరగా మనకు మేనిఫెస్ట్ అయ్యేలాగా చేసుకుని ఆ విధానాలు ఒక 5 days వర్క్షాప్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అందులో మనకి ఏంటుంటాయంటే వాట్ ఈజ్ నీతిక, ఆ జీనియస్ ఆర్ గోల్డెన్ స్పిరిట్ నీతిక గురించి, వారి యొక్క ఆ ఎనర్జీని మనం ఎలా ఇన్వోక్ చేసుకోవాలి, ఎలా రిక్వెస్ట్ చేయాలి, ఆ ఎనర్జీతో మనం ఎవ్రీడే మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, వాట్ ఆర్ ద రిచువల్స్, తర్వాత మెడిటేషన్స్, హౌ టు డూ ద మెడిటేషన్స్. ఆ సిజిల్స్ అని ఉంటాయి, ఆ ఎంబ్లమ్స్ని చూసి వాటిని మనం ఎలా చేయాలి, దాన్ని ఎలా చదవాలనేది అదొకటి మనం నేర్చుకుంటాము. ఆ తర్వాత హౌ టు ప్రిపేర్ దట్ క్యాష్ బుక్ అనేది ఒక బుక్ని మనం రెగ్యులర్గా రాసుకొని ఆ బుక్ని ఎనర్జైజ్ చేసుకుని, ఆ ఎనర్జైజ్ చేసుకున్న బుక్లో మనం రాసుకోవడం ద్వారా హౌ టు అట్రాక్ట్ మేనిఫెస్ట్ మనీ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం నేర్చుకుంటాం అన్నమాట. సో ఇదంతా కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మంచిగా తొందరగా మేనిఫెస్ట్ చేయడానికి వీలవుతుంది. అయితే ఇదంతా మనం మన యొక్క ఇండియన్ కాంటెక్స్ట్లో కూడా మనము మహాలక్ష్మిని అడుగుతాము, కుబేరుని అడుగుతాము. ఈ విధంగా మనము అన్ని కల్చర్స్లో కూడా వీ విల్ రిక్వెస్ట్ ఆ మనీని కానీ ఆ ఐశ్వర్యాన్ని కానీ మనకు రావడానికి మనం రకరకాలైన పద్ధతులు ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి, జపాలు ఉంటాయి, వీటన్నిటి కూడా మనం ఫాలో అవుతుంటాము. అయితే ఇందులో కొంత ప్రత్యేకత నాకు కనిపించింది ఏంటంటే, దీస్ ఆర్ ఆల్ భూమికి దగ్గరగా, ఎర్త్ అంటే మెటీరియల్ థింగ్స్కి దగ్గరగా పనిచేసే ఎనర్జీస్ని మనం ఇన్వోక్ చేసి అడిగినప్పుడు దే ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు హెల్ప్ అస్. మనల్ని అడగగానే ఇవ్వడానికి రెడీగా ఉంటారు. కాబట్టి వాళ్ళు మనకు అంటే ఆ ప్లేన్ ఆఫ్ ఎనర్జీని మనం యాక్సెస్ చేసుకోవడం అనేది, తొందరగా మనం యాక్సెస్ చేసి మనం అడిగినప్పుడు వాళ్ళు వీళ్ళకి ఇది అవసరం ఉంది, వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్, మనం తప్పకుండా వీ హ్యావ్ టు హెల్ప్ అని అర్జెంటుగా తీసుకుని వచ్చి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. దాంట్లో ఏ విధంగా మనం రిచువల్ చేసుకోవచ్చు, దాంట్లో ఏ మెటీరియల్ మనం ఎలా వాడుకోవాలనేది, పైరెట్ని ఎలా వాడుకోవచ్చు, వాటర్ని మనం ఎలాగ ఎనర్జైజ్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా సిస్టమేటిక్గా మనం నేర్చుకుంటే అది ఆ బుక్ ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఒక ఆస్పెక్ట్ మీద ఒక 11 days చేస్తాము. అది చేసి మనం వదిలేస్తాం అంతే. ఈ లోపల మనకు వచ్చేస్తుంది. ఇన్ కేస్ కొంచెం లేట్ అయినా జస్ట్ దాన్ని పక్కన పెట్టేస్తే యూ రిసీవ్ దాట్. అప్పుడు మళ్ళీ మనకి ఇంకోటి కావాల్సినప్పుడు అగైన్ 1 more పేజ్లో మళ్ళీ మనకి ఏం కావాలో రాసుకుంటాం. సో ఇట్స్ లైక్ ఆ బుక్ అయిపోయే వరకు కూడా మనము ఆ మ్యాజికల్ క్యాష్ బుక్ని మనం ఏ విధంగా ఎనర్జైజ్ చేసుకుని, ఆ ఎనర్జైజ్ దాంట్లోంచి, ఆ సిజిల్స్లోంచి మనము హౌ టు ఎవ్రీడే ఎలా చేయాలనే దాన్ని నేర్చుకోవాలంటే ఇట్ టేక్స్ సమ్ టైం. కాబట్టి మనకు క్లాస్లో నేర్పించుకుంటే, వర్క్షాప్లో నేర్పిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు రిజిస్టర్ చేసుకుంటే డెఫినెట్గా
చాలా ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నట్టు అవుతుంది. ఒకవేళ వర్క్షాప్లో జాయిన్ కాలేని వాళ్ళు ఆల్రెడీ ఉన్న వీడియోస్ను కూడా మీరు చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఏదైనా సరే మనము ఎంత ప్యూరిఫైడ్గా ఉండి నెగిటివ్ ఆలోచనలు, భయాలు, ఎమోషనల్ ట్రామాస్, ఈ నెగిటివ్ ఎనర్జీస్ మన మీద ఎక్కువ పడకుండా విత్ మోర్ ఆఫ్ ఎ కాన్ఫిడెన్స్, విత్ మోర్ ఆఫ్ ది డివైన్ కనెక్షన్తో మనం చేసినప్పుడు మనం ఏదనుకున్నా దాన్ని మేనిఫెస్ట్ చేయగలుగుతాం. కాబట్టి తప్పకుండా మీరు ఆ వర్క్షాప్లో జాయిన్ కండి. అవన్నీ ఎలా చేయాలో నేర్చుకుని మీ లైఫ్లో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.